కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 తిరుదల్లి శ్రీ రంగరామానుజయ స్వామి వారు అందించిన రచనలు పరమాత్మ, దేవుళ్ళు, మనము. ఈ కోశాన్ని మనం తెలుసుకుంటూ వివిధ దర్శనాలు, మతాల గురించి తెలుసుకుంటున్నాం. మనం వినీత ఒక ఫోటో తీసుకొచ్చింది. అది బహాయి మతం అని, బహాయి టెంపుల్ అని పురుషోత్తం గారు చెప్పారు. అక్కడ దేవుడు ఎవరు ఉండరని, మహమ్మదీయులకు సంబంధించింది అని, ఆ మహమ్మదీయుల్లో మళ్ళీ సున్నీలు, షియాలు అని రెండు రకాలు ఉంటారని, ముస్లిం సమాజానికి అధిపతిగా ఉండేవారు ఎన్నికల ద్వారా నిర్ణయించబడాలని తలచేవారు సున్నీలు, మతస్థాపకుడైన మహమ్మద్ వంశీయులకే ఆ పదవి చెందాలి అనేవారు షియాలు అని తెలియచేశారు. ముస్లింల గురించి చాలా విషయాలు తెలియచేశారు పురుషోత్తం గారు. ఆ మతం గురించి, వారి యొక్క విశ్వాసాల గురించి చెప్పారు. యెహోవా అనే దేవుణ్ణి ఎలా కొలవాలి అని కూడా చెప్తూ వచ్చారు. యెహోవా కనిపించేవాడా అంటే కాదు, అదృశ్యుడే, కానీ ఉన్నాడు అనే గొప్ప నమ్మకంతో చేసేవారు, ఆ మతాన్ని అనుసరించేవారు అందరూ. ఆ తర్వాత ఏం జరిగింది అంటే తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు పురుషోత్తం గారి మిగిలిన వారి మధ్యలో చర్చ ఏం జరుగుతోందో. హీబ్రూలు ఆ తర్వాత కానాన్ అనే దేశాన్ని గెలిచి ఆక్రమించిన తర్వాత వారి దేవత బాల్ని కూడా కొలవడం ప్రారంభించారు. మొదటి బిడ్డని, మొదటి పశువుని, మొదటి పండుని దేవుడికి సమర్పించడం జరిగేది. అది ఈనాటికి కొన్ని చర్చిల్లో కనిపిస్తోంది. కాలక్రమేణా రాజకీయ, సాంఘిక కారణాల చేత బాలు, యెహోవాల మధ్య ఊగిసలాడి చివరికి యెహోవానే పరమదైవం అని హీబ్రూలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. బలుల స్థానంలో ప్రార్థనలు వచ్చి చేరాయి. ఈ ప్రాచీన హీబ్రూ మతం నుండే ఏకైక దేవుడు అనే భావం వృద్ధి పొంది యూదుల్లోకి వచ్చి అక్కడి నుండి క్రైస్తవ, మహమ్మదీయుల్లో ప్రవేశించింది. ఈ యెహోవా దైవంలోనే ముగ్గురు భగవంతుళ్ళు ఉన్నారని క్రైస్తవులు అంటారా? అలా కాదు, ముగ్గురు భగవంతుళ్ళు అని అనలేదు. ఒకే ఒక భగవంతునిలో మూడు తత్వాలు పెనవేసుకుని ఉంటాయి అన్నారు. పితృత్వము, కుమారత్వము, పరిశుద్ధ ఆత్మ అనేవి ఈ మూడు తత్వాలు. ఒకరిలోనే మూడెలా ఉంటాయి? ఇది చివరకు ముగ్గురు భగవంతులకి దారి తీస్తుందని మహమ్మద్ దీనిని తిరస్కరించారు. ఒకరిలో మూడెలా ఉంటాయని క్రైస్తవులు చెప్పారు? ఆయన స్వభావంలో ఒకడే, కానీ వ్యక్తిత్వంలో ముగ్గురు అని అన్నారు వారు. అంతకు మించి అఘటిత ఘటనా సముద్రుడైన అతని గురించి మనం విశదీకరించలేమనే చెప్పాలి అనేశారు. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవ మతం సిద్ధాంతాలు, వాటిని ఖండించడాలు, హేతుబద్ధంగా ఉందా లేదా అని పరిశీలించడాలు లాంటివన్నీ, అటువంటి వాటికంటే జీసస్ క్రైస్ట్ అనే ఒకే వ్యక్తి మీద భక్తి, విశ్వాసము, వినయము, అనురాగము అనే వాటి మీద ఎక్కువగా ఆధారపడింది. ఆ కోణంతోనే మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మత విశ్వాసాలు దర్శనాలుగా మారినట్లుగా అన్నమాట. సరే, ఈ దేవుడి గురించి ఇంకా ఏం చెప్పారు? శరీరం ఉందా ఆయనకి? లేదు, ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. అంతా శూన్యంగా ఉండేది ఒకప్పుడు. అప్పుడు తన మహిమను ప్రదర్శించాలని ఆయన ఆ శూన్యం నుంచే తన సంకల్పం చేత ఈ జగత్తుని సృష్టించాడు. మానవులని, జంతువులు వగైరాలని కూడా సృష్టించాడు. పితృత్వము అనే మొదటి తత్వంతో సృష్టి జరిగింది. మానవుల్ని సృష్టిలో ఇతరముల కన్నా ఉత్కృష్టంగా చేయాలని సంకల్పించాడు. అందుకోసం బుద్ధిబలం ఇచ్చాడు. స్వర్గానికి అంటే తన లోకానికి వారసుడిగా చేద్దామనుకున్నాడు ఈ మానవుల్ని. అయితే మొదటి మానవ సృష్టి అయిన ఆదాము, ఈవు, వీరినే యాడమ్ అండ్ ఈవ్ అంటారు కదా. వీరిద్దరూ పురుషుడు, స్త్రీ. వారికి ఆ భేదం కూడా తెలియకుండా ఈ లోకంలో ఉండగా సైతాన్, మాయావి అని కూడా అంటారు, అతని మాటలకు లోబడిపోయి తినకూడని ఫలం తిన్నారట. దాంతో వారి మధ్య ఉండే తేడాలు తెలిసి ఒకరినొకరు స్త్రీ పురుష సహజ భావంతో కలుసుకున్నారు, అంతే. దుష్ట ప్రవాహం కట్టలు తెంచుకుని వచ్చి దేవుడి యొక్క సుందరి స్వప్నాన్ని మార్చివేసి మహాపాపం చేశారు. వారిద్దరూ మానవ జాతికి మూలపురుషుడు, స్త్రీ కదా. వారి వలన వృద్ధి చెందిన ఈ మానవులంతా వారి పాపాన్ని మోస్తున్నవారే. ప్రాణం తీయగలిచిన మానవుడు ప్రాణం ఎలా పోయాలో ఎరగనట్లే తప్పు చేసిన మానవుడికి తిరిగి దాని పరిహారం ఏమిటో తెలియలేదు. అప్పుడు దేవుడే అంటే యెహోవానే
అపార కరుణతో తనలోని కుమారత్వము అనే రెండో తత్వంతో యేసుక్రీస్తుగా అవతరించి ఈ లోకంలో ఇతరులకు సేవ చేసుకోవడమే ఉత్తమము అని బోధించి మానవులందరి పాపాలకి పరిహారంగా తాను సిలువలో బాధను అనుభవించి మానవులకి ఈ వరాన్ని ఇచ్చాడు. ఆయన బోధనల ప్రకారం నడుచుకున్న వారికి తప్పక స్వర్గప్రాప్తి కలుగుతుంది, వారే భగవంతుడికి వారసులు అవుతారు అని ఉపదేశించాడు. తన ఉపదేశాలని తాను జీవించి ఉన్న కాలంలో ప్రత్యక్షంగా చెప్పగా తాను మరణించిన తర్వాత తన 12 మంది శిష్యులపైకి తన 3వ తత్వమైన పరిశుద్ధాత్మగా దిగివచ్చి వారికి జ్ఞానాన్ని కలిగించారు. అలా దిగివచ్చి జ్ఞానాన్ని కలగజేయడాన్నే పెంతెకోస్తు అని అంటారు. ఓహో, పెంతెకోస్తు సభలంటే ఇవా అవధాని గారు అన్నారు. అయితే ఇంతకీ సైతానో మాయావో అన్నారే, పైతాను యెహోవా సృష్టి కాదా? సైతాను ఏమో, ఆ విషయం నాకు తెలియదు. ఈ జ్ఞానం పొందిన 12 మంది శిష్యులకి జ్ఞానబోధ జరిగిన తర్వాత యేసు ఇలా ఆజ్ఞాపించాడట, వెళ్ళి అన్ని జాతులకి బోధించండి అని. అప్పుడు వారొక సంఘంగా ఏర్పడి ప్రార్థనలు ప్రారంభించారు. అదే కేథలిక్ చర్చి. ఆ చర్చికి తన వారసుడిగా పీటర్ అనే ఆయనని తానే నియమించాడు. ఆయన వారసులే కేథలిక్ చర్చికి అధినేతలు. వాళ్ళనే పోపులు అంటారు. ఈ పోపుల పీఠం ఇటలీలో రోమ్ నగరంలో ఉంది. కొన్నాళ్ళకి కొంతమంది పోపు ఆధిపత్యాన్ని మేము సహించం అన్నారు. వారు ప్రొటెస్టెంట్స్ అయ్యారు. ఇంకా చిన్న చిన్న భేదాలు శాఖలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు అని రెండే తెగలు ఇందులో. ఇది క్లుప్తంగా క్రైస్తవ దర్శనం. జిహాద్ అని మహమ్మదీయులకి ఒకటి ఉండడం వలన వారు ఎలా ప్రచారానికి సిద్ధపడ్డారో అలాగే వీరు కూడా యేసు ఆజ్ఞ మీద ప్రచారం చేస్తున్నారన్నమాట. ఆ 12 మంది శిష్యుల్లో థోమాస్ అనే ఆయన 57వ సంవత్సరంలో ఇండియా వచ్చాడట. కానీ అతని బోధనల్ని అప్పట్లో అంగీకరించలేదట మనవారు. ఇతర మతాలలో ప్రచారం చేయడం, మరింతమందిని తమ మతంలో కలుపుకోవడం చాలా ప్రధానమైన విషయాలు. మనకి అంత ప్రాధాన్యత లేదు ఆ విషయంలో. ఎవరి నమ్మకం ప్రకారం వారు ఉండొచ్చు అనేది మన సిద్ధాంతం. మరి ఇలా క్రైస్తవులు మహమ్మదీయులు కలిసి ప్రపంచం అంతా ప్రచారం చేస్తూ ఉంటే మిగిలిన మతాలు మంటగలిసిపోవా? మిగిలిన మతాలు అన్నింటినీ తమ మతంలో కలుపుకోవడమే వీరు చేస్తున్నది గత 2000 సంవత్సరాలుగా. 40 సంవత్సరాల క్రితం అంచనా ప్రకారం 81 కోట్ల మంది క్రైస్తవులు, 23 కోట్ల మంది మహమ్మదీయులు ఉన్నారు ప్రపంచంలో. ఈ 40 సంవత్సరాల్లో ఇంకా ఎంత పెరిగి ఉంటారో. మన దేశంలోనా సుమారుగా 1000 మంది జనాభాలో 115 మంది ముస్లింలు, 25 క్రైస్తవులు ఉండవచ్చు ఒక అంచనా ప్రకారం. అలా అయితే క్రమంగా దేశాలన్నీ ముస్లిం క్రైస్తవం అయిపోవు. దేశభక్తి వేరు, మత విశ్వాసం వేరు. ఈ రెండు కలగలుపుకోకూడదు. నా దేశం నా దేశంగా ఉండాలి, ఎవరికీ తల వంచకూడదు అనే భావనకి, నా దేశంలో నా మతస్థులే ఉండాలి అనే భావనకి చాలా తేడా ఉంది. అలాగే నా మతం మీద నా విశ్వాసం చెడకూడదు అనే దానికి, నా మతం వాళ్ళు అధికమైపోవాలి అనే దానికి చాలా తేడా ఉంది. ఈ సూక్ష్మాన్ని గ్రహించగలగాలి మనం. అయితే మన భారతదేశం కూడా కొంతకాలానికి ముస్లిం రాజ్యంగానో క్రైస్తవ రాజ్యంగానో మారిపోతుందంటారా? భయంగా అడిగారు శాస్త్రి గారు. నో, నెవర్. ఆ భయం అక్కర్లేదు మనకి. మన వేదాలు, వైదిక వాంగ్మయం అంత బలహీనమైనవి కావు. క్రైస్తవానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుండి ఉంది. మన మతం క్రైస్తవం కంటే ముందే ఉంది. ఎన్నో ఆటుపోట్లని చూసింది. ఒక ప్రభంజనంలా వచ్చిన బౌద్ధమే ఇప్పుడు నిలవ నీడ లేకుండా విదేశాలకి పారిపోయింది. కొన్ని శతాబ్దాలు ఏలింది బౌద్ధం మన దేశాన్ని. కానీ చివరకు వేదమతమే నిలిచింది. 600 సంవత్సరాల పాటు పరిపాలించిన ముస్లిం నవాబులు మన దేశంలో 125 మంది కన్నా ఎక్కువగా ఆనాడు తమ మతంలోకి మార్చుకోలేకపోయినారు. 200 సంవత్సరాల పాటు పాలించిన క్రైస్తవులు 105 కన్నా ఆనాడు తమ మతంలోకి మార్చుకోలేకపోయినారు. అంత దృఢమైనది మన వైదిక మతం. 5000 సంవత్సరాల నాటి ఈజిప్షియన్ నాగరికత, సుమేరియన్ నాగరికత, చివరికి సింధు నాగరికత కూడా పేర్లు మాత్రం మిగిల్చి నాశనమైపోయాయి. అంతకుముందే ఎప్పటి నుండో ఉన్నది మన వేద సంస్కృతి అని మన విశ్వాసం. పోనీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారమైనా దీనికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. గ్రీకుల వరకు 10-15 రకాల జాతుల వారు మన మీద ఎన్నో దండయాత్రలు చేసినా 5000 సంవత్సరాల నాటి సంధ్యావందనమే ఈనాడు జరుగుతోంది. దీనికి నాశనం లేదు. ఎందుకంటే వేదాలు భగవంతుని యొక్క
ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అందుచేత వైదిక మతం పూర్తిగా నశించిపోతుంది అనే భయం ఎంత మాత్రం అవసరం లేదు. అయితే తాత్కాలికంగా మాత్రం అయ్యో అని మనం భయపడడం సహజం. కానీ అంతిమ విజయం వేదానికే వస్తుంది, సందేహమేమీ లేదు. ఏమో, వారి ప్రచార ఉధృతి చూస్తుంటే బెంగగా ఉంటుంది. అసలు మన వైదిక మతం వారు ఎందుకు బలహీనపడుతున్నారు ఈ కాలంలో అనిపిస్తూ ఉంటుంది అన్నారు శాస్త్రి గారు మళ్ళీ. ఎన్నో కారణాలు చెప్పవచ్చు. ముస్లింల పరిపాలనలో, బ్రిటిష్ వారి పరిపాలనలో బ్రతుకు తెరువు కోసం చాలామంది మతాలు మార్చుకోవడమో లేదా ముస్లింల క్రైస్తవుల మతాల్ని అతిశయం చేయడమో జరిగింది. తర్వాతి కాలంలో నిశ్చితంగా ఆలోచిస్తే మన వాళ్ళ తీరే విచిత్రం అనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస రాముణ్ణి, కృష్ణుణ్ణి, అల్లాని, క్రీస్తుని కూడా సాక్షాత్కరింపజేసుకుని అందరూ ఒకటే అని గ్రహించారట. దీనికి బహుళ ప్రచారం వివేకానందుని కాలం నుంచి జరిగింది, ఇంకా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముస్లింలు, క్రైస్తవులు మా మతంలో వచ్చి చేరండి అని అడిగితే సగటు పౌరునికి వెనుదీయవలసిన అవసరం ఏం కనిపిస్తుంది? అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు విగ్రహారాధన కొంతకాలం పాటు చేయగా నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. అదే ఉత్తమ జ్ఞానం. అంత జ్ఞానం అందుకోలేని వారందరూ విగ్రహారాధన, సగుణోపాసన చేస్తూ ఉంటారు. ఆ జ్ఞానం కలిగిన వారికి మరి విగ్రహారాధన అవసరం లేదు అని వివరిస్తున్నారు. ఈ విగ్రహారాధన అజ్ఞానం అనే ప్రచారం, క్రైస్తవుల, ముస్లింల విగ్రహారాధన నిషేధం కలిస్తే సగటు పౌరుడికి ఏ మతమైనా తేడా లేదేమో అని అనిపించడం సహజం. ఇదిలా ఉండగా దేశంలో ప్రఖ్యాతమైన ఆధ్యాత్మిక సంస్థలు తమ తమ చిహ్నాల్లో అంటే లోగోల్లో క్రైస్తవం గుర్తు, ఇస్లాం గుర్తు, ఓంకారం అంటే మన గుర్తు కలిపి పెట్టుకుంటున్నారు. ఇక సగటు పౌరుడికి కేవలం వైదిక మతాన్నే పాటించవలసిన అవసరం ఎందుకు తోస్తుంది? అందుచేత నిజంగా మన దేశంలో వైదిక మతం బలహీన పడకూడదు అని సంకల్పించిన వారు ఎవరైనా ఉంటే వారు మొదట చేయవలసిన చికిత్స మనవారి అందే చెయ్యాలి. వాళ్ళు బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారని కదా కొంతమంది అంటున్నారు. క్రైస్తవులు, ముస్లింలు మత ప్రచారం ఉధృతంగా చేయగలగడానికి కారణం వారికి తమ తమ మతముల యందున్న విశ్వాసం, ఆచరణ ప్లస్ ఇతరుల మతం కన్నా తమ మతం గొప్పది అనే గొప్ప దృఢ విశ్వాసం. ఆ మత ప్రచారానికి మనం లొంగిపోవడానికి కారణం మనలో ఉన్న లోభం, స్వార్థం, ఆశలే కాక మన మతం ఇతరుల మతంతో సమానమనే అభిప్రాయం కానీ, అంతకన్నా గొప్పది కాదనే అభిప్రాయం కానీ మనకి కలిగిపోవడం. మత మార్పిడికి బలవంతం చేయడం వారికి సహజమైతే లొంగకపోవడం మనకి సహజంగా ఉండాలి. మీ విశ్లేషణ ఉచితంగా ఉంది. పళ్ళు అమ్ముకునేవాడు సరైన మంచు పళ్ళు అమ్మాలనే నియమం పెట్టుకోడు, కొనేవాడు జాగ్రత్త పడాలి. అలాగే ఇది కూడా వారికి కావాల్సింది మత ప్రచారం ఎలాగో ఒకలా చేస్తారు. అది యువతలి వారు జాగ్రత్తగా ఉండాలి. అంతే అంటూనే చాలా ఆలస్యమైందని అందరూ లేచారు. సాగనంపడానికి రఘురామయ్య గారు అరుగు మీద వరకు వెళ్ళారు. ఫోన్ రోగితే శకుంతలమ్మ గారు లోపలే ఉండిపోయారు. ఫోన్ మాట్లాడడం అయిన తర్వాత ఇంకా రఘురామయ్య గారు లోపలికి రాకపోయేసరికి తనే బయటికి వెళ్ళారు. అతిథులందరూ వెళ్ళిపోయినా అలా శూన్యంలోకి చూస్తూ నిలబడిపోయిన రఘురామయ్య గారి దగ్గరికి కంగారుగా వెళ్ళారు. అయినా చటుక్కుని డిస్టర్బ్ చేయలేదు. నెమ్మదిగానే అడిగారు, ఏమండి ఏంటలా చూస్తూ ఉండిపోయారు అని. నా జీవితకాలం చాలా వ్యర్థం చేసేనా అని ఆలోచిస్తున్నాను అన్నారు. అదేం అలా అంటున్నారు అడిగారు ఆతృతగాను ఆశ్చర్యంగాను కూడా. ప్రపంచంలో ఏ మూల బయలుదేరిన మతమైనా మనకన్నా అతీతమైన శక్తి ఒకటి ఉన్నది, దానిని మనం ఆరాధించాలి అని నమ్ముతూ ఉంటే నేను మాత్రం ఎందుకు అటువైపు ప్రయత్నం చేయలేదు? వారందరికన్నా నేను ఒక్కడనే తెలివైన వాడినని, రీజనబుల్గా ఆలోచించగలననే అహంకారమా, లేక నిజంగానే వారందరూ గొర్రెల మందల్లా ఉన్నారా అన్నది నిర్ణయించుకోలేకపోతున్నాను. శకుంతలమ్మ గారికి సంతోషం కలిగింది. పోనీ ఆలోచన అంటూ బయలుదేరింది కదా, ఆచరణ సంగతి దేవుడెరుగు అని అనుకున్నారు. ఇంతలో సర్దుకొని రఘురామయ్య గారు ఫోన్ ఏంటి అని అడిగారు. అమెరికా నుంచి అమ్మాయి ఇదివరకటి నుంచి అంటున్న మాటే మన ఇద్దరిని రమ్మనమని, కనీసం ఈ నెలాఖరికైనా రమ్మంటోంది, తన పుట్టినరోజట చెప్పారు శకుంతలమ్మ గారు. మరి వినీత చదువో? రఘురామయ్య గారు సమాధానం తెలిసినా అడిగారు మరోమారు. వారి నాయనమ్మ, తాతగారు, బాబాయిలు ఈ ఊళ్ళోనే ఉంటున్నారుగా, వారి దగ్గర దిగబెట్టమంటుంది అమ్మాయి. ఇది అక్కడికి వెళ్ళనంటుంది, ఎవరికి చెప్పగలం అన్నారు ఆమె. చూద్దాంలే అని వాయిదా వేసి ఆడుకుంటున్న వినీత దగ్గరికి వెళ్ళారు రఘురామయ్య గారు. ఈ క్రైస్తవం ఇస్లాం తోటి 9 అధ్యాయాలు పూర్తయినాయి. ఇంకా 10వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం మనం. భగవంతుణ్ణి
విగ్రహ రూపంలోనే ఆరాధించాలని వేదంలో స్పష్టంగా ఉందా? రఘురామయ్య గారు అడిగారు ఆ రోజు చర్చాగోష్ఠి ప్రారంభంలోనే. క్రైస్తవులు మహమ్మదీయులు విగ్రహారాధనని నిరసించారని నిన్న చెప్పగానే మీకు ఈ అనుమానం వచ్చిందా ఏంటి అడిగారు శకుంతలమ్మ గారు నవ్వుతూ. విగ్రహం అనేది ఒక ప్రతీక, అంటే గుర్తు. విగ్రహంలో భగవంతుడున్నాడని విశ్వసించడం మూర్ఖత అని క్రైస్తవుల మహమ్మదీయుల అభిప్రాయమైతే, వారు కూడా ఏదో విధంగా ఆ ప్రతీక ఉపాసన చేస్తూనే ఉన్నారు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. మెక్కా వైపే తిరిగి ప్రార్థన చేయడం, సిలువ గుర్తు మెళ్ళ వేసుకోవడం, ఇవన్నీ ప్రతీకోపాసనల కిందే వస్తాయంటారు వారి విమర్శకులు అన్నారు అవధాని గారు. క్రైస్తవులు మహమ్మదీయులు అని వారి గురించే అనుకోవాల్సిన అవసరం ఏముంది? మన బుద్ధుడు వగైరాలు కూడా నిరసించారు కదా విగ్రహారాధనని అన్నారు డాక్టర్ నూనె. ఇక్కడ విగ్రహారాధనని నిరసించడం అంటే ఏమిటో మనం గుర్తించగలగాలి. ఆద్యంతము విగ్రహారాధన పనికిరాదంటున్నారా, లేక విగ్రహమే దేవుడు అనే భావన దృఢపడిపోయి ఇంకెక్కడా లేడు అనే మూర్ఖతని పొందవద్దుంటున్నారా? రఘురామయ్య గారు అన్నారు, ఒక విగ్రహంలో భగవంతుడున్నాడని భావించి ప్రేమ, ఆదరణ లాంటి భావాల్ని వ్యక్తం చేయవచ్చు. అమెరికాలో ఉండే మన పిల్లల ఫోటో చూస్తూ ఉంటే వారిని చూసిన ఒక తృప్తి కలగడం లేదు. మీరు ఫోటో వేరు వేరని తెలిసినా మీ ఫోటోని నేను ప్రేమగా ఆదరంగానే చూస్తాను కదా. అయితే మీరన్నట్టు నా ఎదురుగా ఉన్న మిమ్మల్ని పట్టించుకోకుండా, మీకు అన్నం పెట్టకుండా మీ ఫోటోకే నైవేద్యం పెడితే అది మూర్ఖత్వమే అన్నారు శకుంతలమ్మ గారు. భగవంతుడు సర్వాంతర్యామి అని కూడా ఒప్పుకుంటాం కదా. అందరిలోనూ ఆయన ఉన్నప్పుడు ఒక బిచ్చగాడికి అన్నం పెట్టకుండా విగ్రహానికి నైవేద్యం పెట్టడం మూర్ఖత కాదంటావా? డాక్టర్ నూనె అడిగారు అత్తయ్యని. సర్వాంతర్యామి అన్నప్పుడు విగ్రహం మాత్రం భగవంతుడు ఎందుకు కాకూడదు? బిచ్చగాడిలో భగవంతుడు ఉన్నాడు నిజమే, కానీ సర్వాంతర్యామి అన్న పదాన్ని మనం అర్థం చేసుకుంటే బిచ్చగాడి శరీరము విగ్రహం లాంటిదే. అందుచేత అలా కాదు నువ్వు అడగవలసిన ప్రశ్న. చేతనములోనూ అచేతనములను కూడా భగవంతుడున్నాడని మనం నమ్ముతున్నప్పుడు అచేతనము కన్నా చేతనము ఉత్కృష్టము కదా. అందులో భగవద్ అభివ్యక్తి మరింత స్పష్టంగా తెలుస్తుంది కనుక చేతనాన్ని ఆదరించడం న్యాయం కదా అని అడగాలి నువ్వు, శకుంతలమ్మ గారు వివరించారు. ఆమె సూక్ష్మబుద్ధికి, తర్కానికి కాస్త ఆశ్చర్యపోయారు అందరూ. సమాధానం కూడా నువ్వే చెప్పత్తయ్యా. అవును నిజమే, నేను అడగవలసిన విధానం అదే అన్నారు డాక్టర్ నూనె. పెద్దలు పురుషోత్తం గారు ఉండగా నేను చెప్పడం ఏమిటి? జంకు చూపించారు సహజమైన వినయంతో శకుంతలమ్మ గారు. సరియైన ప్రశ్నమ్మా. సర్వాంతర్యామి కదా అనే భావనే ప్రధానమైనప్పుడు ప్రపంచంలో దేనిని ఉపేక్ష చేయకూడదు కదా. ఇక విగ్రహారాధన నిషేధం ప్రశ్నేముంది? అయితే అన్నిటినీ అన్ని వేళలా ఆరాధిస్తూ కూర్చోలేని ప్రాక్టికల్ సిచ్యుయేషన్లో కొన్నిటిని మాత్రమే ఆరాధించాలి అని అనుకుంటే అవి చేతనములు అవ్వాలా, అచేతనములు అవ్వాలా? ఆ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది మన ముందున్న ప్రశ్న. పురుషోత్తం గారు ప్రోత్సహించారు సపోర్ట్నిస్తూ శకుంతలమ్మ గారికి. ఇప్పుడు నాకు ప్రశ్న బాగా అర్థమైందన్నారు రఘురామయ్య గారు. మొదట మనం భగవంతుడిని సర్వాంతర్యామి అని అంగీకరిస్తున్నామా లేదా? అంతటా వ్యాపించి ఉన్నాడా లేదా? దీనిని అంగీకరించినప్పుడు ఏవో కొన్ని స్థలాల్లో మాత్రమే ఉన్నాడు అన్నప్పుడు విగ్రహంలో ఉన్నాడా లేదా అనే ప్రశ్న బయలుదేరి ఉన్నాడంటే విగ్రహారాధన చేయవచ్చు, లేదంటే కూడదు అని నిషేధం చేయవచ్చు. కానీ అంతటా వ్యాపించి ఉన్నాడు లేదా సర్వాంతర్యామి అనే భావాన్ని అంగీకరించినప్పుడు విగ్రహారాధన కూడదు అన్న ప్రశ్నే బయలుదేరదు. విగ్రహాల్లో కంటే స్పష్టంగా ఆయన ఇంకొక దానిలో తోస్తూ ఉంటే విగ్రహారాధన మాని ఆ స్పష్టంగా గోచరమయ్యే దానిలో ఆరాధన చేయడం సబబు. మరింత క్లియర్గా ఉంది ఈ విషయం రఘురామయ్య గారు చెప్పిన తర్వాత అన్నారు అవధాని గారు. అయితే ఇప్పుడు మనం విగ్రహారాధనని నిషేధించవలసిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నాం కదా. సర్వాంతర్యామి భగవంతుడని ఒప్పుకున్న వాళ్ళం కనుక ఇక ప్రశ్న ఏమిటంటే అంతకన్నా స్పష్టంగా ఆయన అభివ్యక్తమయ్యే స్థలం ఉందా అని శాస్త్రి గారు అన్నారు. ఎందుకు లేదు? చేతనములైన మానవులలో, జంతువులలో, క్రిమికీటకాదులలో అన్నింటిలో ఆయన అభివ్యక్తమవుతూనే ఉన్నాడు కదా. వారికి ఆరాధన అంటే సేవ చేస్తే ఉత్తమం కదూ డాక్టర్ నూనె అన్నారు. ఏంటి అభివ్యక్తమవుతోందంటావు ఈ చేతనములలో అడిగారు శకుంతలమ్మ గారు. ఏంటేంటి? భగవంతుడు అని మనం ఎవరిని అనుకుంటున్నామో ఆయన అభివ్యక్తమవుతున్నాడు డాక్టర్ నూనె సమాధానం ఇచ్చారు. అది కాదత్తయ్యా, జాగ్రత్తగా ఆలోచిస్తే భగవంతుడు సంపూర్ణంగా ఎందులోనూ అభివ్యక్తం అవ్వడం లేదు ఖచ్చితంగా. ఆయన గురించిన మన అంచనాలు వేరు, కనిపిస్తున్న మనుషులు, జంతువుల, క్రిమికీటకాలు వేరు. అందుచేత ఆయన అభివ్యక్తం అవ్వడం లేదు, ఆయనలోని ఏదో ఒక గుణం మాత్రం అభివ్యక్తం అవుతోంది అనాలి. అది ఏది అని అడుగుతున్నాను శకుంతలమ్మ గారు అడిగారు. అవును నిజమే, సకల కళ్యాణ గుణపరిపూర్ణుడు ఆయన అని కదా మన భావన.
మంచి గుణాలన్నీ ప్రోగు చేస్తే అది భగవంతుడు అవ్వాలి. ఇతరుల మీద ప్రేమ, దయ, అభిమానం లాంటివన్నీ ఆయన గుణాలు. పులిలోనూ, సింహంలోనూ, పాములోనూ, నక్కలోనూ, చిలకలోనూ, పావురంలోనూ ఆయన ఉన్నాడని అంగీకరించినా ఏవి ఆ గుణాలు అభివ్యక్తం అవుతున్నాయా? అవధాని గారు అడిగారు. కొన్ని సందర్భాల్లో కొన్నింటి విషయంలోనే ఆ గుణాలు కనిపిస్తున్నాయి. నిజమే, కానీ నేననేది పరమ చేతనుడు కదా ఆయన. ఆయన యొక్క చైతన్యం అనేది అన్ని జీవరాశుల్లోనూ కనిపిస్తోంది కనుక ఆ కోణంలో అభివ్యక్తమైనట్టు కాదా? డాక్టర్ నూనె ఎదురడిగారు. కావచ్చు బాబు, ఆయన చేతనత్వం అనేది సర్వ జీవరాశుల్లోనూ అభివ్యక్తం అవుతోంది కనుక విగ్రహంలో ఆ చేతనత్వం అభివ్యక్తం కావడం లేదు కనుక విగ్రహారాధనకి ఆరాధన చేయడం కన్నా సమస్త జీవరాశులకి ఆరాధన చేయడం ఉత్తమం అంటావు నువ్వంతేనా? శకుంతలమ్మ గారు తనకి డాక్టర్ గారి ప్రశ్న సరిగ్గా అర్థమైందో లేదో అని అడిగారు. ఎగ్జాక్ట్లీ అంతే అత్తయ్య నా ఉద్దేశం అన్నారు డాక్టర్ నూనె. ఆరాధన లేదా సేవ అంటున్నారు కదా, అసలు ఆరాధన అంటే ఏంటి, సేవ అంటే ఏమిటి అడిగారు రఘురామయ్య గారు. పురుషోత్తం గారు నవ్వి టోటీ అన్నారు. అదేంటది అడిగారు అందరూ ఒక్కసారి ఆయనని. గ్రీకు తత్వవేత్త సోక్రటీసు ప్రతి వారిని ప్రతి విషయాన్ని టోటీ అంటే ఏంటి అంటే ఏమిటి అని అడిగి నిర్వచనాలు రాబట్టుకొని తన అభిప్రాయంతో బేరీజ్ వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చేవాడట. ఎవరైనా తాను న్యాయవాదిని అంటే వెంటనే న్యాయం అంటే ఏంటి, వాదం అంటే ఏంటి అని అడిగేవాడట. ఎవరైనా ఆకాశం ఎంత బాగుందో అంటే ఆకాశం అంటే ఏంటి, బాగుండడం అంటే ఏంటి అని అడిగేవాడట. అలా రఘురామయ్య గారు టోటీ అంటున్నారని నవ్వు వచ్చింది అన్నారు పురుషోత్తం గారు. కాస్త సిగ్గుపడ్డారు రఘురామయ్య గారు. బొత్తిగా నాకేమీ తెలియవని అడుగుతున్నానండి, మరీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అన్నారు. అయ్యో అయ్యో, ఎంత మాట, ఇబ్బందా? చాలా సంతోషంగా ఉంది. ఒక విషయం మీద ఉదాసీనత వహించి నాకెందుకులే అని కానీ, నాకు అది వద్దనే అభిప్రాయంతో నాకెందుకులే అని కానీ అనుకోకుండా అదేమిటో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస చాలా ఉత్తమమైనది. మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ విషయంలో అన్నారు పురుషోత్తం గారు. ఇంతకీ ఆరాధన అంటే ఏంటో చెప్పండి అన్నయ్య గారు అని అడిగారు శకుంతలమ్మ గారు. రాద్ అనే ధాతువు నుంచి బయలుదేరిందటమ్మా ఆరాధన అనే పదం. అంటే తృప్తిపరచుట, సంతోషపరచుట, ప్రీతి చెందించుట, ప్రేమ కలిగించుట లాంటి అర్థాలు చెప్పుకోవచ్చు. విరాధుడు అంటే బొత్తిగా ఎన్ని అనుభవించినా తృప్తి లేనివాడు అనే అర్థాన్ని, రాధ అంటే ప్రేమస్వరూపిణి, సంతోషం కలిగించేది అనే అర్థాన్ని తీసుకోవచ్చు. పండితులు ఇంకా విశేషాలు చెప్తారనుకోండి, మనం ఇలా గ్రహించినా చాలు. మరి సేవ అంటే ఎలా నిర్వచిస్తారు? ఇది చాలా కష్టం, ఎన్నో రకాలుగా వాడబడుతోంది. ఆరాధన నుంచి దీనిని విడదీయడం మరీ కష్టం. ఒకలా జనరలైజ్ చేయవచ్చునేమో. ఎదుటివాడి పనుల్లో సహాయం చేయడం, తినలేకపోతే తినిపించడం, సంపాదించుకోలేకపోతే ఇవ్వడం, రోగంతో ఉంటే మందివ్వడం, ఇలా తన పనులను తాను నిర్వర్తించుకోలేని వారికి, తమ కోరికలు తమంత తాముగా తీర్చుకోలేని వారికి ఆ రెండింటి విషయంలో సహాయపడడం సేవ అవుతుందేమో ఈనాటి లౌకిక దృష్టితో చూస్తే అన్నారు పురుషోత్తం గారు. మీరు చెప్పిన నిర్వచనాన్ని అనుసరిస్తే భగవంతుని సేవ, భక్తుల సేవ, భర్తకి సేవ, తల్లిదండ్రులకు సేవ అనేది కుదరదేమోనండి పురుషోత్తం గారు. ఎందుకంటే వారు తమ పనులు చేసుకోలేని వారు కారు కదా. మన తృప్తి కొద్దీ మనం చేస్తాం, కానీ వారికి కుదరదని కాదుగా అవధాని గారు అన్నారు. అందుకే నేను అన్నాను, ఆరాధన సేవల్ని విడదీయడం అంత సులభం కాదని. ఈ రెండింటినీ పర్యాయ పదాలుగా తెలియకుండానే వాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. సేవ స్వీకరించిన వాడు తృప్తి పడుతున్నాడు కనుక అది ఆరాధనే, ఆరాధన స్వీకరించేవాడికి సహాయం లభ్యమవుతోంది కనుక అది సేవే అన్నారు పురుషోత్తం గారు. సాధారణంగా పెద్దలకైతే ఆరాధన, సమానులకు కానీ తక్కువ వారికి కానీ చేస్తే సేవ అనవచ్చా? డాక్టర్ నూనె అడిగారు. అన్ని సందర్భాల్లో కుదరదు కానీ పర్వాలేదు చాలా వరకు అన్నారు పురుషోత్తం గారు. ఇంతకీ అసలు ప్రశ్న వెనకబడిపోయింది. విగ్రహారాధన ప్రశస్తమా, జీవరాశిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడి సేవ ప్రశస్తమా? శాస్త్రి గారు గుర్తు చేశారు. అసలు ఈ ఆరాధన కానీ సేవ కానీ ఎందుకు చేయాలి భగవంతుడికి? అది చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి? రఘురామయ్య గారు అడిగారు. అదేంటండి మళ్ళీ మొదటికి వచ్చారు? మొట్టమొదటి రోజున మానవుడు కానీ ఏ జీవరాశి కానీ అయినా ఆనందం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది తప్పదు. ఆ ఆనందాల్లోకి అన్నిటికీ ఉత్తమమైన శాశ్వతమైన ఆనందం మోక్షం అని పురుషోత్తం గారు చెప్పారు కదండి. ఆ మోక్షం లేదా శాశ్వతమైన ఆనందం రావాలంటే భగవంతుడు ఇవ్వాలి అన్నారు కొందరు, ఆయన లేడన్నారు కొందరు, మనమే తెచ్చుకోవచ్చు అన్నారు కొందరు అని ఇలా రకరకాల మతాలు అంటే అభిప్రాయాల గురించి మాట్లాడుకుంటూ మధ్యలో మనకి విగ్రహారాధన విషయం వచ్చింది, మర్చిపోయారా
శకుంతలమ్మగారు మొదటి నుంచి సింహావలోకనం చేస్తున్నట్లు చెప్పారు. మర్చిపోలేదే నేను. భగవంతుడి తత్వం అంతర్యామిత్వం లేదా అంతటా వ్యాపించి ఉండడం అని తెలుసుకున్నాం. ఆరాధన సేవ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు విగ్రహంలో వ్యాపించి ఉండేవాడిని ఆరాధించాలా, చేతనులలో వ్యాపించి ఉండేవాడిని ఆరాధించాలా నిర్ణయించాలంటే అసలు ఆరాధన ఎందుకు చెయ్యాలో కూడా గుర్తుంచుకుంటే కదా తెలుస్తుంది, రఘురామయ్య గారు అన్నారు. నిజమే ఆ మాట. మన ఆరాధనకి మొహం వాచి ఉన్నాడా భగవంతుడు అనేది తేలద్దు, డాక్టర్ నూనె అన్నారు. ఇక్కడ కూడా మతాలు అనేకం ఉన్నాయి. ఆయన్ని ఆరాధించడమే మోక్షం అని ఒక మతమైతే, ఆరాధన వలన మోక్షం వస్తుందని ఇంకో మతం అంటుంది. ఇలా చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి, పురుషోత్తం గారు అన్నారు. ఏదేమైనప్పటికీ ఆయన సంతోషించడమే కదా, ఆ సంతోషం ఆయనకి మనం త్రికరణ శుద్ధిగా ఏదైనా చేస్తే కలుగుతుంది. ఏదో పైపైన చేత్తో చేసేస్తే కలుగుతుందా, శకుంతలమ్మ గారు అడిగారు. అదేమిటా ప్రశ్న? ఎవరైనా దానికి ఒకటే సమాధానం చెప్తారు, త్రికరణ శుద్ధిగానే చెయ్యాలి అని అన్నారు రఘురామయ్య గారు. చేతనల్లో వ్యాపించి ఉన్న భగవంతుడికి సేవ చేయాలి అనుకుంటున్నవాడు త్రికరణ శుద్ధిగా చేయగలడా? ఆలోచించండి. భగవంతునిలో ఉండే చేతనత్వం మాత్రమే అభివ్యక్తమవుతూ ఆయన మంచి గుణాలు అనేవే కనిపించని మానవులకి సేవ చేయడంలో మనస్సు ఎంతవరకు సహకరిస్తుంది? దుర్గుణాలున్న మనుషులను చూస్తూ చూస్తూ ఎలా ఆరాధించగలం? వివిధ ఆకృతులలో ఉండే మానవుల మీద మనసులో తెలియకుండానే ప్రేమో అసహ్యమో రాకుండా ఉంటుందా? అలాంటప్పుడు మనస్సుని నొక్కిపెట్టి కేవలం చేతులతో మాటలతో సేవ చేస్తే అది భగవంతుడికి తృప్తిని కలిగిస్తుందా? శకుంతలమ్మ గారు నిలదీశారు. అదేంటత్తయ్య ఆ మాట అంటావు? అలా మనుషుల్లో ఉండే దుర్గుణాలని సుగుణాలని, మంచిని చెడుని, అందాన్ని వికారాన్ని సమదృష్టితో చూడగలగడమే కదా గొప్ప, డాక్టర్ నూనె అడిగారు. బోడి కబుర్లు చెప్పకు. వేదికల మీద ఉపన్యాసం ఇవ్వడం కోసం కాదు మనం మాట్లాడుతున్నది. పిచ్చి వాళ్ళకి, మహాయోగీశ్వరేశ్వరులైన వారికి తప్ప ఇతరులకి అలా చూడడం సాధ్యం కాదు. మనం అటు పిచ్చివాళ్ళం కాదు, ఇటు యోగులమో కాదు. మధ్యలో ఉన్న మనం ఎలా ప్రవర్తించాలి అని మన చర్చ, శకుంతలమ్మ గారు స్పష్టం చేశారు. తల ఊపారు అంగీకారంగా రఘురామయ్య గారు. కానీ డాక్టర్ నూనె సందేహం వదలలేదు. ఆ మాత్రం నిష్పక్షపాతంగా ఉండలేమంటావా అని అడిగారు. అస్సలు ఉండడం సాధ్యం కాదు. పులిని ఆవిని ఒకేలా చూడగలమా? సీతాకోక చిలుకని గొంగళి పురుగుని ఒకలా చూడగలమా? కాకి గొంతుక కోకిల గొంతుక ఒక్కలా వినగలవా? తల్లిని సవత్తల్ని ఒక్కలా చూడగలవా? భార్యని ఇతర స్త్రీలని ఒకలా చూడగలవా? అంతెందుకు, నువ్వు కట్టుకున్న ఇంట్లో టాయిలెట్ని వంటింటిని ఒక్కలా చూడగలవా? నీ శరీరంలో ఎడమ చేతిని కుడి చేతిని ఒక్కలా ఉపయోగించగలవా? దేనికేది నీతంగా ఉపయోగించాలో అలాగే ఉపయోగిస్తాం. మన శరీరమే కదా అని ఎడం చేత్తో భోజనం చెయ్యం, కుడి చేత్తో ఇంకో పని చెయ్యం. మన ఇల్లే కదా, పక్షపాతం ఎందుకని ఏ గదిలో పడితే ఆ గదిలో తినము, విసర్జించము. అందరూ స్త్రీలే కదా అని ఎవరు పడితే వారిని భార్య దృష్టితో చూడం. అందరూ మానవులే కదా అని ఎవరు పడితే వారితో సంబంధాలు పెంచుకోం. అన్నీ జీవరాశులే కదా అని అన్నిటితో ఒక్కలా ప్రవర్తించము. ఇది సహజం. ప్రాక్టికల్ లైఫ్ ఇది. ఎవరికో ఒకరి సాధ్యమయ్యే దానిని గురించి మనం మాట్లాడుకోకూడదు. అందరికీ ఉపయోగించిన విధానం చూడు అన్నారు శకుంతలమ్మ గారు మరింత వివరంగా. నిజమే మీరు చెప్పింది శకుంతలమ్మ గారు. ఉంగరమే కదా అని కానీ, ఏ దేవుడైనా ఒకటే కదా అని కానీ, వెంకటేశ్వర స్వామి బొమ్మ బదులు యముడి బొమ్మతో ఉంగరం చేయించి పెట్టుకోం కదా. మానసిక భావాల్ని బట్టి ప్రవర్తనలో మార్పు తప్పదు అన్నారు శాస్త్రి గారు. అయితే నువ్వేమంటావు? అంతటా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి చేతనులలో అంటే సాటి మానవుల్లో దర్శించి సేవ చేయడం కంటే విగ్రహారాధనే శ్రేష్టం అంటావా? డాక్టర్ నూనె అడిగారు. అనను. ఎందుకంటే విగ్రహంగా చూస్తున్న భగవంతుడి ఆరాధన చేస్తున్నా, అన్ని మంచి గుణాలు ప్రోగుపడి ఉన్నా ఆ విగ్రహం అచేతనంగా కనిపిస్తున్నందున అక్కడ త్రికరణ శుద్ధి కష్టమే, శకుంతలమ్మ గారు అన్నారు. అయితే నువ్వు ఈ రెండు పద్ధతులు లోపభూయిష్టమే అంటావా? ఆశ్చర్యంగా అడిగారు రఘురామయ్య గారు. ఇంత పూజలు పిచ్చి ఉన్న ఈమె మనసులో ఇంత తార్కికమైన భావాలు మెదులుతూ ఉంటాయా అని విస్తుపోయారు. అది అనడం లేదు నేను. రెండు పద్ధతులు లోపభూయిష్టమే అని నిరూపించడం కాదు నా అభిప్రాయం. రెండు పద్ధతులలోనూ పర్ఫెక్షన్ సాధించుకుంటూ వెళ్ళాలి తప్ప ఏదో ఒక పద్ధతిని తిరస్కరించకూడదు అని నా అభిప్రాయం, శకుంతలమ్మ గారు అన్నారు. అది సరైన పాయింట్ అమ్మా, నాకు నచ్చినట్లు చెప్పావు అని శాస్త్రి గారు అభినందిస్తూ అన్నారు. ఎదురుగా ఉన్నది కేవలం విగ్రహం కాదు, సాక్షాత్ పరమాత్మే అనే భావనకి ప్రయత్నించాలి. విగ్రహారాధనలో జీవరాశుల్లో ఉండే లోటుపాట్లు భగవంతుడికి అంటవు అనే భావనకి ప్రయత్నించాలి. మానవ సేవ లేదా సమాజ సేవలో, అంతేకాని దేన్ని విడిచిపెట్టకూడదు.
ఎదురుగా ఉన్నది కేవలం విగ్రహం కాదు, సాక్షాత్ పరమాత్మే అనే భావనకి ప్రయత్నించాలి విగ్రహారాధనలో. జీవరాశుల్లో ఉండే లోటుపాట్లు భగవంతుడికి అంటవు అనే భావనకి ప్రయత్నించాలి మానవ సేవ లేదా సమాజ సేవలో. అంతేకాని దేనిని విడిచిపెట్టకూడదు. రఘురామయ్య గారు ఇది చాలా సబబుగా ఉంది అని అనుకున్నారు మనస్సులో. పైకి మాత్రం పురుషోత్తం గారిని, ఇంతకీ శాస్త్రాల్లో భగవదారాధన ఎలా ఉండాలని చెప్పారో చెప్పలేదు మీరు అని అడిగారు. శాస్త్రాలంటే వేదాలు, ఆగమములు అని రెండు విధాలు. ఒకటి థియరీ, ఇంకొకటి ప్రాక్టీస్ అనుకోవచ్చు. అంటే వేదాల్లో ప్రాక్టీస్ ఉండదని, ఆగమాల్లో థియరీ ఉండదని అర్థం కాదు. అందులో అది ఎక్కువగాను, ఇందులో ఇది ఎక్కువగాను ఉంటాయి. భగవద్ ఆరాధన బింబం, కుంభం, మండలం, కుండం అని 4 విధాలుగా ఉంటుంది. ఇలా చెయ్యాలి అని శాస్త్ర నియమం అని చెప్తూ పురుషోత్తం గారు మరిన్ని వివరాలు చెప్పారు. అవేమిటో రేపు తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.